స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ప్రతి 3వ శనివారం బీట్ ది హీట్ కార్యక్రమం ఈ రోజు 53వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరపురంలో పాలిటెక్నిక్ కాలేజీ నందు చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ కార్తిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మజ్జిగ చలివేందం మొదలుపెట్టి తర్వాత సుమారు 200 మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ రామారావు, శివకుమార్, లెక్చరర్స్, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉంచాలి అనే మెసేజ్ ని ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర క్యాంపెయిన్ ద్వారా మనందరము కూడా ఒక స్ట్రాంగ్ సిగ్నల్ సెండ్ చేయాలి. అయితే అది కేవలం థర్డ్ సాటర్డేకి పరిమితం అవ్వకూడదు. థర్డ్ సాటర్డే రోజు మనం విజిబుల్గా అందరికీ ఈ మెసేజ్ సెండ్ చేస్తున్నాము. బట్ ప్రతిరోజు కూడా నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ భావనతో ఉండాలి అని, పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచాలి అనే మెసేజ్ ని ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర క్యాంపెయిన్ ద్వారా మనందరము కూడా ఒక స్ట్రాంగ్ సిగ్నల్ సెండ్ చేయాలి. అయితే అది కేవలం థర్డ్ సాటర్డేకి పరిమితం అవ్వకూడదు. థర్డ్ సాటర్డే రోజు మనం విజిబుల్గా అందరికీ ఈ మెసేజ్ సెండ్ చేస్తున్నాము. బట్ ప్రతిరోజు కూడా నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ భావనతో ఉండాలి అని మరొకసారి మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. జై హింద్. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పరదనం పెంపొందించుటకు, అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేదానికి నా వంతు కృషిగా పని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.